భూకబ్జా చేసిన బినామీ వీఆర్ఏపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. విశాఖపట్నం జిల్లా అనంతగిరి మండలంలో చిలకలగెడ్డ గ్రామ ప్రజలు కొంత ప్రభుత్వ భూమి ప్రజల అనవసర నిమిత్తం కేటాయించుకోవడం జరిగింది. ఆ స్థలాన్ని ప్రభుత్వ స్థలమని స్థానిక తహసీల్దార్ వీఆర్ఓ ఆదేశాల మేరకు ఇది ప్రభుత్వ స్థలమని గ్రామ ప్రజల సమక్షంలో బోర్డు పెట్టడం జరిగింది. ఈ ఖాళీ స్థలం ప్రస్తుతం శెట్టి అశోక్ వీఆర్ఏగా బినామీగా స్థానిక సచివాలయంలో పనిచేస్తూ ఈ ప్రభుత్వ స్థలాన్ని భూకబ్జా చేసి రేకులు నిర్మించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. భూ కబ్జాదారులకు కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు భూ కబ్జా చేసిన స్థలంలో గ్రామస్తులు నిరసన తెలిపారు. ఒక విఆర్ఏ, ఒక ఎంఆర్ఓ, ఒక బినామీకి సపోర్ట్ చేసి ఇక్కడ పాక తీయనివ్వకుండా చేశారండి. ఇక్కడ రేకుల షెడ్ వేసి తీయనివ్వకుండా చేశారు. తీయకండి, వద్దు, ఎందుకు ఆలోచించండి అని మాట్లాడుతున్నారు. మా గ్రామస్తులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామస్తులు ఒక్కొక్క ఇంటికి 2 ఫ్యామిలీలు ఉన్నారు, 2 రేషన్ కార్డులు ఉన్నాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ గ్రామస్తులకు ఇవ్వకుండా బయట ఊరు వాళ్ళకి ఇవ్వడానికి మేము ఖండిస్తున్నాము. దాని గురించి మేము అడగాల్సి వస్తుంది. నా పేరు వెంకటరత్నం, నేను టీడీపీ కార్యకర్తని. నేను ఈ విషయం మీద మా చిరగడ్డ పంచాయతీ విషయం మీద నేను అమరావతి వెళ్ళాను. అమరావతి వెళ్ళిన తర్వాత అచ్చెన్నాయుడు సార్ని కలిశాను. అచ్చెన్నాయుడు సార్ని కలిసాక లంచం తీసుకున్న ఫ్రాడ్ ఈ విషయం పైకి వెళ్ళేసరి వీళ్ళందరూ కింద పైన వాళ్ళందరూ నోర్లు మూసేసి వీళ్ళు కింద ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక విషయం సచివాలయంకి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా సెక్రటరీ అమ్మ ఒక రోజు తప్పించి ఒక రోజు వస్తుంది తప్ప మిగతా రోజులు రాదు. మేము స్టేషన్కి వెళ్ళిన తర్వాత కొండమ్మకి మేము వెళ్ళినప్పుడు ఫోన్ చేశారు సార్ ఎస్ఐ గారు. ఫోన్ చేస్తే మేము అందరం వెళ్ళినప్పుడు ఏమన్నది, కొండమ్మ గ్రామస్తులు వచ్చారు ఎలాగని చెప్తే వాళ్ళ మీద కేసు కట్టండి సార్ అని చెప్పి కొండమ్మ చెప్పేసరికి ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ అమ్మ సెంట్రల్కి కట్టండి అని చెప్పేసరికి ఇతను ఏమన్నారు, మీకు సెంట్రల్కి కట్టేమని చెప్తుంది అనేసి ఎస్ఐ గారు చెప్పారు సార్. అదే సార్ ఆ డేట్ ఇచ్చాము సార్, ఇక్కడ కొన్ని వాళ్ళకి ఇచ్చాము.